ఖతర్నాక్ కామెడీ షో. మిమ్మల్ని ఒకటి అడగాలి. నాకు ఆఫీస్ టైం అవుతుంది, ఆఫీస్కి వెళ్తాను. ఈ రోజు సండే, ఆఫీస్ ఉండదు. అయినా పర్లేదు, ఫస్ట్ ఇంటి నుంచి బయటకు వెళ్తాను. ఆగుతావా? మిమ్మల్ని ఎప్పుడు ఏది అడుగుదామన్నా ఇలా పారిపోతారేంటి మీరు? అది మా టెక్నిక్ అమ్మా. పారిపోక మీరు గోరంతా అడుగుతారే, కొండంతా అడుగుతారు. ఇప్పటికే ఈ కొండ మీద పడి సగం నడుము ఇరిగింది. మిగతా సగం ఇరిగింది అనుకో, జీవితంలో నేను దాక్కుంటూ పాక్కుంటూ నడవాలి ఇక్కడ. నువ్వు వెళ్ళిపో చంద్ర. నువ్వు పాకినా దేకినా నేను చెప్పింది వినాల్సిందే. మొగుడు కోమాలో వెళ్తున్నా నా మాట వినేసి వెళ్ళు అనే రకమే మీరు. ఎందుకు రాంబాబు అంత ఫీల్ అవుతున్నావు? భర్త జీవితం భర్త జీవితం ఒకేలా అయిపోయింది. పాలించే పర్యం దొడ్లో కట్టేస్తే ఒక అర్థం ఉందే, కానీ పాలించే వాడినే మీరు ఇంట్లో కట్టేస్తున్నారు. రాంబాబు, ఈ సోదంతా అవసరమా? సోదానే ఇది? సోదానే? మగాడు మాట్లాడు. నీకేం కావాలో చెప్పవే, నీకు దండం పెడతానే, చెప్పు. నేను చెప్పను, నేను అలిగా. అలక్కే నీ కాళ్ళు పట్టుకుంటా, అలక్కే. ఇలాంటి ఏదో చాలా మంది ఉంటారులే. కానీ అదిగో భర్త అంటే అలా ఉండాలి. భార్య అలిగితే కాళ్ళ వెళ్ళ పడుతున్నాడు. నువ్వేంటో పాలంటావు, బర్రెంటో ఏదేదో అంటావేంటి రాంబాబు? రాంబాబు, పెళ్ళామంటే ఒక ఎమోషన్ ఉండాలి, ఒక వైబ్రేషన్ ఉండాలి, ఒక కేరింగ్ ఉండాలి. గుర్తు పెట్టుకో సార్. మొగుడు దగ్గర వీళ్ళు ఇన్ని ఉండాలంటున్నారు, కానీ వీళ్ళు మొగుడు దగ్గర వీళ్ళు ఎలా ఉండాలో చెప్పట్లేదు. వాళ్ళ సబ్జెక్ట్ వాళ్ళకు ఉండదు కదా సార్, అది తెలుసుకోవాలి. ఏ స్క్రిప్ట్ లేదు. ఏమైంది రాజశేఖర్? ఈ చుట్టూ పీకేసినట్టుంది. రోజు రోజుకి జుట్టంతా ఊడిపోతుంది రాంబాబు. ఎందుకులే అని చెప్పేసి నీళ్ళు మార్చాను, అయినా జుట్టు ఊడిపోతుంది. పెళ్ళాన్ని మార్చాలరా, జుట్టు అన్ని అవే వస్తాయి. అదే సమస్య అయి అది నీ తల మీద సోఫా వేసుకొని ఒక్కొక్క ఎంట్రికా పీకుతుంటే జుట్టు ఉడక నోట్లో పళ్ళు ఉడతాయరా? ఏ రాంబాబు, నీ మాట నమ్మను. అసలు అర్థపడతా లేకుండా మాట్లాడతావే నువ్వు. అయినా పెళ్ళం వాళ్ళ జుట్టు ఏంటి చెప్పు. అయినా పొల్యూషన్ వాళ్ళు ఊడిపోయి ఉంటుందిలే. అరే పనికి మాలోడా, ఎక్కడ ఉన్న పొల్యూషన్ గురించి ఆలోచిస్తున్నావు కానీ ఇంట్లో ఉన్న పెళ్ళాం గురించి ఆలోచించవేంట్రా నువ్వు? మన జీవితానికి పెళ్ళామేరా పొల్యూషన్, అది తెలుసుకోండిరా వెదవల్లారా ముందు. ఆపుతావా నీ గీతోపదేశం? ఏంటో ఈ మధ్య మగాడు కనిపిస్తే చాలు ఆడింగుల్లో ముచ్చట్లు పెట్టుకుంటున్నావేంటో. మరి ఏం చేయాలి? ఇంతకు ముందు అమ్మ ఒళ్ళో పడుకుంటే గుండెలో భారం తగ్గేది, ఇప్పుడు పెళ్ళాం ఒళ్ళో పడుకుంటే గుండె భారం అయి గుండె నొప్పే వస్తుంది. అందుకే ఒకరు బాధలు మాట్లాడుకుంటూ అలా రిలాక్స్ అవుతున్నా. ఏం చేయాలి? ఆపుతావా? పెళ్ళామంటే ఉప్పు లాంటిది. ఉప్పు లేకపోతే కూర సప్పగా ఉంటుంది. పెళ్ళాం లేకపోతే మగాడి జీవితం కూడా సప్పగా ఉంటుంది. తెలుసుకో. అదేలే ఈ ఉప్పు కకృత పడే చాలా మంది మగాళ్ళు బీపీలు తెచ్చుకొని బీపీలు అవుతున్నారు ఇక్కడ. అరే ఈ ఉప్పుకు కకృతి పడకండ్రా, ఉప్పులో జీవితం అయిపోయింది మంది ఇక్కడ. అది తెలుసుకోండి ముందు. మాటకు మాట చెప్పడం తప్ప ఒక్క పని చేత కాదు నీకు. ఏం చేస్తా? మిమ్మల్ని బెదిరించలేం. మాకు మేమైతే ఏడ్చుకుంటూ అలా చేస్తున్నా ఇక్కడ. ఏమే 2 సంచుల నిండా బట్టలు కొన్నానే, నాతో మాట్లాడవే, నీకు దండం పెడతా. నేను మాట్లాడా, నేను అలిగా. అలాగే నీకు దండం పెడతా. అదేమన్నా అలిగితే దేశానికి ఏమన్నా నష్టమరా పనికి మాలోడా? నాకేమైనా సరదానా పోయేదా వెనకాలడం? ప్రతి ఆదివారం దాన్ని బతిమలాడుకుంటూ వీధి తిరగాలంట. అది అందరూ చూడాలంట. అది దాని సాడిజం. ఇదేం సాడిజం ఏమిది? కొత్త ఆలోచనలన్నీ ఐడియాలన్నీ మీకే వచ్చి తెస్తాయేంటి? మా మగాళ్ళందరూ సూర్యుడి మీదకి ఎలా వెళ్ళాలి, చంద్రుడి మీదకి ఎలా వెళ్ళాలని ఆలోచిస్తుంటే మీరు మొగుడిని ఎలా నెలకొట్టాలి, ఎలా చిత్త కొట్టాలి ఆలోచిస్తారంటే మిమ్మల్ని బొందబెట్ట. ఎక్కడ తగిలారా మాకు మీరు? ఏమైంది తాటిపాక? ఏమని చెప్పు. మగాడు అరవకూడదా? మగాడి గుండెలో బాధ ఉండదా? మగాడి కళ్ళల్లో కన్నీళ్ళు రావా? ఆ కన్నీళ్ళ కారణం ఏంటో చెప్పు తాటిపాక. నేను ఆఫీస్ నుంచి రాగానే నేనే వంట చేసి రాంబాబు సాంబార్ లో ములక్కాయ ముక్క ఉడకలేదని ఇష్టం వచ్చినట్టు తిట్టింది. పాపంతో బయటికి వెళ్తుంటే ఆపరు కూడా ఆపలా, కూర్చొని టీవీ చూస్తుంది. అక్కడికే చూడలేదు కదా అని చెప్పి ముందు నుంచి వెళ్ళా, అయినా ఆపలా. మొగుడు కోపంలో బయటికి వెళ్ళాడే, ఎమోషనల్ గా పుసుక్కునే ఏమన్నా చేసుకుంటాడేమో అని ఆలోచన ఉండాలా? తాటిపాక భార్య మీద కోపం వస్తే బ్రిటిష్ వాళ్ళు బారికి వెళ్ళిపోతారు, అదే ఫ్రెంచ్ వాళ్ళు అయితే గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిపోతారు. ఒక భారతీయుడే చెరువు గట్టుకు వెళ్ళి గట్టు మీద కూర్చొని చెరువులో రాళ్ళేస్తూ ఉంటాడు. దూకేద్దామనుకుంటాడు
కానీ దూకడు. కాసేపు అయిన తర్వాత ఆ శతకోటి సమస్యలు ఇది నాకు బోడి సమస్య అనుకుంటూ మళ్ళీ అలా కాంప్రమైజ్ అయిపోతాడు. అందుకే భారతదేశం ఆడవాళ్ళు భర్త అలిగి వెళ్ళినా మళ్ళీ చచ్చినట్టు తిరిగి ఇంటికి వస్తాడని భార్యల నమ్మకం. అందుకే భర్త అలిగి బయటికి వెళ్తే భారతదేశంలో ఏ భార్య ఆపదు తాటిపాక. అవునా రాంబాబు? ఆ, అందుకే ఆడవాళ్ళ గురించి తెలిసే సల్మాన్ ఖాన్ ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు రాంబాబు. దరిద్రుడు సల్మాన్ ఖాన్ పేరు చెప్పి ఇంట్లోనే వెళ్తున్నాడు కానీ బయటికి వెళ్తున్నాడు వీడు. అదేరా అదే మన మగాల కర్మ. ఏం చేస్తా? అయిపోయిందా నీ మీటింగ్? ఈ రోజు ఆదివారం భార్యను బయటకు తీసుకెళ్లి అయ్యో పాపం దానికి ఒక ఐస్ క్రీమ్ తినిపిద్దామే, దానికి ఒక పానీపూరి తినిపిద్దామే అని ఏమైనా ఉందా నీకు? పానీపూరితే ఆగే మొఖాలనా మీరు? ఫస్ట్ పానీపూరితో స్టార్ట్ చేస్తారు, తర్వాత పంజాగుట్ట షాపింగ్ దగ్గరగా మమ్మల్ని పడేస్తారు. అక్కడ ఎంత కొనాలని ఆలోచిస్తారు కానీ మొగుడు పర్సులో ఎంత ఉందే పాపం. ఎవరన్నా కంటికి నచ్చేది కొంటారు, మీరేంటో కంటికి కనబడేది మొత్తం కొంటారు. ఇదే మాయరోగమే మీకు. ఏం మాయరోగం? ఎక్కడికి వెళ్తున్నావే? నువ్వు ఇంత చెప్పాక షాపింగ్ కి వెళ్ళకపోతే బాగోదు కదా రాంబాబు. షాపింగ్ వెళ్ళాలని డబ్బులు ఎక్కడా నీకు? నీ ప్యాంట్ కి సీక్రెట్ జేబు ఏదో కుట్టించుకున్నావు కదా, దాంట్లో 15,000 దొరికాయి. రెంట్కి దాచుకునే డబ్బులే అవి. రెంట్ నీ సమస్య, షాపింగ్ నా సమస్య. ఇప్పుడు నీ సమస్య కంటే నా సమస్య చాలా పెద్దది. ఆ కుమారి వస్తున్నానే, నువ్వు చెప్పినట్టే చేసా. 15,000 దొరికాయి. దొంగ ముఖాలు కిచెన్ రూమ్ లో ఏవి ఎక్కడ ఉన్నాయో తెలియదు. మొగుడు పాయింట్ కి ఎన్ని జేబులు ఉన్నాయి, ఏ జేబులో ఎంత ఉందనేది మాకు బాగా తెలుసు. ఎలాగో తిట్టారు కానీ షాపింగ్ చేసుకుని తిట్లు వింటది. తిట్లనే వింటారు కానీ మొగుడు దగ్గర దోచుకున్నాడు మాధవ్ వినరే మీరు? దోచుకుంటాం. అసలు మగాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు చెప్పండి మీరు? మగజాతి లేకుండా చేద్దాం అనుకుంటారు. అంటే భావితరాలు ఒక మగాన్ని చూడాలా వద్దానే? చూడాలా వద్దా? చూడు, చూపించరు. వచ్చాడు చూడు రాంబాబు, ఆ? రేపు మా ఇంట్లో గౌరీ వ్రతం. నువ్వు తప్పకుండా రావాలి. అరే పనికి మాలోడా, మొగుడు బాగుండాలని చెప్పి పెళ్ళాలు చేస్తారా గౌరీ వ్రతం? ఇంకా నువ్వు ఎక్కడున్నావు రాంబాబు? మొన్న తిత్లీ తుఫాన్ వచ్చినప్పుడు మన ఆస్తులతో పాటు మన ఆచారాలు కూడా కొట్టుకుపోయాయి రాంబాబు. నువ్వు ఎందుకు చిరపడతా రాంబాబు? రేపు నువ్వు గౌరీ వ్రతం చేసినప్పుడు నన్ను పిలిస్తే నేను రానా? నేనెందుకు చేస్తాంట గౌరీ వ్రతం పనికి మాలోడా? మా ఎండి గారు నన్ను పిలిచినప్పుడు నేను ఇలాగే అన్నా, చెయ్యట్లా. నువ్వు తప్పకుండా రా. పనికి మాలేదా నాకు గంట పూస్తాడు. పనికి మాల కదా మొగుడుగానే చచ్చిపోయాడు అనుకున్నా, మగాడుగానే చచ్చిపోయాడు. ఎదవన్నారా ఎదవా? ఒక రోజు తర్వాత ఆఫ్టర్ 1 డే. అరే ఇవాళ అట్ల తద్ది, అట్లు పట్టుకొని రారా ఆడుకుందాం. ఏంట్రా ఏం చేస్తున్నారా మీరు? ముత్యాల చెమ్మ చెక్క రత్నాల చెమ్మ చెక్క ఓ తెలి మురిపెముగా ఆడుదమా కల కల కిల కిల నవ్వులతో. వద్దబట్ట ఏం చేస్తున్నారా మీరు? అట్ల తద్ది ఆడుతున్నావు. అట్లా కొద్ది ఆడేది ఆడవాళ్ళ కదరా. నువ్వు ఇంకా ఎక్కడున్నావు రాంబాబు? మొన్న నోట్ల మార్పు జరిగినప్పుడే మన మగవాడి జీవితం మారిపోయింది రాంబాబు. మీరు ఆడండి రా. పనికి మాల ఎదవల్లారా, ఆడవాళ్ళు డిసైడ్ చేయకముందే మీరే డిసైడ్ అయిపోయి ఆడవాళ్ళ పనులు ఆడవాళ్ళ పండుగలు కూడా చేసి పడుతున్నారు. ఎదవల్లారా చంపేస్తాను. ఇట్లా కదండి అదేంట్రా ఎదవన్నారా ఎదవ? ఎక్కడ తగిలారా మీరు? ఇలా తయారైపోయారు అందరూ. అరే ముగ్గు పెడదాం రండ్రా. ముత్యాల చెమ్మ చెక్కలు ముగ్గులు వేయంగా రతనాల చెమ్మ చెక్కలు రంగులు వేయంగా చేమంతికి సీమంతం గోరింటకు పేరంతం సిరిమల్లికి సింధూరం. చంద్ర తొందరరా. మిమ్మల్ని బొందబెట్ట. ఏం చేస్తున్నారా మీరు? అట్ల తద్ది ముగ్గుల పోటీలో పాల్గొన్నావు. ముగ్గుల పొట్టులు ఆడవాళ్ళు కదరా పాల్గొనేది. ఇంకా నువ్వు ఎక్కడున్నావు రాంబాబు? మొన్న హైదరాబాద్ లో మెట్రో రైలు వేసినప్పుడు ఆ పట్టాల కింద మన మగవాడి జీవితం నలిగిపోయింది రాంబాబు. మీరు ఆడండి రా, వేయండి రా. నీలాంటి వాడు అంట రోడ్ వైడింగ్ లో ఎలాగో ఇల్లు కోల్పోతుందని చెప్పి వాళ్ళు కూల్చక ముందే వాడే కూల్చేసుకున్నాడంట. మీకు పిల్లలు మిమ్మల్ని ఇంతలా ఉంటే మీరంట ఇంతలా వంగిపోయారు. పనికి మాల ఎదవా. తర్వాత వాళ్ళు ఎలాగో ఉంచేస్తారని ముందేమే వంగిపోయారు రాంబాబు.
యుద్ధం చేసినప్పుడు యుద్ధం ఓడిపోయిన తర్వాత యుద్ధం చేయాలరా, మిడిల్ డ్రాప్ అవుతాయంట్రా. బోర్డర్ లో యుద్ధం చేయొచ్చు రాంబాబు, కానీ పిల్లల దగ్గర యుద్ధం చేయలేవు రాంబాబు. అందుకే మిడిల్ డ్రాప్ అయిపోయాం. ఏరా అంతేగా? పనికిమాలేదా రే, మీరు వెళ్ళండి. అందరు మగాళ్ళని చెడగొడుతుంది నువ్వేరా పనికిమాలు. ఒక చీడ పురుగు పంటను నాశనం చేసినట్టు మగాళ్ళని పంటను నువ్వు నాశనం చేసేటట్టు ఉన్నావు. ఎదవా, నిన్ను అండమాన్ అడవుల్లో పడేసి వస్తే నీ తిక్క కుదురు పదా. నువ్వు ఇంకా నువ్వు ఎక్కడున్నావు రాంబాబు? చంపేస్తా. ఎక్కడున్నావు అంటే ఎవరు పగిలిపోద్దేమనుకుంటున్నావు? ఏమే నాతో మాట్లాడవే, నీకు దండం పెడతా. నేను మాట్లాడా, నేను అలిగా. ఇంకా నీ అవ్వలేదా? నిన్ను కూడా అండమాన్ నేనేం చేశాను భయ్యా? వెళ్ళడానికి వంగేవాడు లొంగేవాడిని ఇక్కడ ఉంచాను, ఒక్కడిని కూడా ఉంచాను. అన్ని అండమాన్ అడవుల్లో తీసుకెళ్ళిపో. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. నమస్కారం అండి. నమస్కారం. నా పేరు ఒక్క నిమిషం ఆరాధన. రాత్రి రెంట్కి దిగాము ఇంట్లో. నాకు భార్య ఉంది. అప్పుడప్పుడు నాకు భార్య ఉందని సంగతి కొద్దిగా గుర్తు చేయండి ప్లీజ్. నమస్కారం అండి, నా పేరు ఒక్క నిమిషం అనురాగం. నాకు మొగుడు ఉన్నాడు. నాకు మొగుడున్న సంగతి అప్పుడప్పుడు కొంచెం గుర్తు చేస్తుండండి. అదేంటి మొగుడిని గుర్తు చేయమండి? మంచి గజనీ దంపతులు. ఆపు, నీ ఓవర్ యాక్షన్ ఆపు. నీకేం గుర్తు చేయాలి? నమస్కారం అండి. నమస్కారం. నా పేరు ఆప్యాయత. నాకు మా అమ్మ నాన్న ఉన్నారని గుర్తు చేయండి ప్లీజ్. సచ్చి మీ కడుపులో పుడతా. అసలు ఏంటి ఫ్యామిలీ చాలా డిఫరెంట్ గా ఉంది. ఇది ఒక మతిమరుపు ఫ్యామిలీ. నిమిషానికి ఒకసారి మర్చిపోతుంటారు. ఏమే, మన పక్కింట్లో కొత్తగా రెంట్కి దిగారు కదా, వాళ్ళ పలకరించి వస్తాను. టిఫిన్ రెడీ చేయి. అలాగే. ఆరాధన గారు, ఆరాధన గారు, ఏంటండి? ఇల్లు ఎలా ఉందండి? బాగుందండి. కష్టపడి కట్టుకున్నాంగా. కష్టపడి కట్టుకున్నావా? అవునండి, ఈ ఇల్లు కట్టడానికి నా నగలు మొత్తం తాకట్టు పెట్టాం. ఏయ్ ఆరాధన, నా తల తాకట్టు పెట్టి ఇల్లు కట్టుకుంటే నీ నగలు తాకట్టు పెట్టి ఇల్లు కట్టానంటారేంటి మీరు? మరి మా ఇల్లేది? నీకు ఇల్లు ఉంటే నా ఇంట్లో ఎందుకు అతికి దిగుతావా? ఇల్లు మంది కాదంట, మనం రెంట్కి దిగామంట. సొంత ఇల్లులా చూసుకోమన్నా, మిమ్మల్ని సొంత ఇల్లు చేసుకోమనలేదు. నాన్న, ఇంటికి ఓపెన్ కిచెన్ కట్టమంటే నార్మల్ కిచెన్ కట్టావేంటి? అర్జెంట్ గా గోడ కొట్టే. ఈ ఇల్లు మంది కాదంట, మనం రెంట్కి దిగామంట. సరే. ఏయ్, మీ ఫ్యామిలీ మొత్తం ఏదో తేడాగా ఉందంటారా మీరు? ఈ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరికీ మతి మరుపు ఉందండి. నిమిషం నుంచి అన్ని మర్చిపోతుంటారు. ఇదెవరండి మన ఫ్యామిలీ గురించి చెప్తుంది? కాలనీకి వాచ్మెన్ అనుకుంటానే. ఏయ్ ఆరాధన, నువ్వు రెంటర్వి, నేను ఓనర్ని. ఏది మర్చిపోయినా ఇది మాత్రం మర్చిపోకు, అర్థమైందా? సరే అండి, సారీ అండి. పదవే. ఏమైంది? మన ఇంట్లో దిగిన వాళ్ళకి కొద్దిగా మతిమరుపు అంటే మన ఇల్లు పట్టుకొని వాళ్ళు సొంత ఇల్లు అంటున్నారు. అలా ఎలా అంటారు వాళ్ళు? క్లారిటీ ఇచ్చాలే, పద. ఏంటో రకరకాలుగా ఉన్నారు జనాలు. రకరకాలుగా ఉన్నారు. ఏమే, మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకొని వస్తా. ఏమండి, ఆ. పోయినసారి ఇలాగే మార్కెట్ కి వెళ్ళి కూరగాయలు తీసుకొస్తానని చెప్పి విజయవాడ వెళ్ళి గుండు కొట్టించుకొని వచ్చారు. ఈసారి తప్పకుండా మార్కెట్ వెళ్ళి చీరలే తీసుకొని వస్తా. చీరలు కాదు, చెప్పులు కాదు, చీపురు మొహం దానా, కూరగాయలు. నిన్ను చేసుకునే బదులు దాన్ని చేసుకునేనా బాగుండేదే. నేను సరే, నేను విజయవాడ వెళ్ళొస్తా. విజయవాడ కాదు, గుడివాడ కాదే, గుడి మల్కాపూర్ మార్కెట్. ఎక్కడికి వెళ్ళావి ఆ రోజు నువ్వు కనబడి ఉన్నా బాగుండేది కదే. వద్దు, హ్యాపీగా చేసుకునేవాడినే కాదే, అంత హ్యాపీగా ఉండేవాడినే నేను. అంటే ఏంటి బాబు? మా అమ్మ తప్పిపోయింది అంటే మీకు ఎక్కడ కనిపించిందా? లేదు బాబు. మా అమ్మ తండ్రి ఎప్పుడు నన్ను వదిలేసి వెళ్ళిపోతే కొడుకున్నాడో లేడో అని పట్టించుకోదు. కప్పులేగా, మర్చిపోలేదుగా. మీరు నాకు మొదటి చూపులకు నచ్చేశారు. నాకు కూడా. మీ పేరు? మందాకిని. మరి మీ పేరు? మన్మద. వీళ్ళేంటి కొత్తగా పేర్లు మార్చుకుని పరిచయాలు చేసుకుంటున్నారు? కొంపదీసి భార్యాభర్తల సంగతి మర్చిపోయారా ఏంటి? మీరు ఒప్పుకుంటే మిమ్మల్ని నేను పెళ్లి చేసుకోవాలని ఉంది. మా నాన్నగారు ఒప్పుకుంటారో లేదో. వీళ్ళు మర్చిపోయి చచ్చారు. అమ్మా, అబ్బో నాన్నగారు. మావయ్య,
మీరు ఒప్పుకుంటే మీ కూతురు నేను పెళ్లి చేసుకుంటాను మావయ్య, లేకపోతే జీవితాంతం ఇలాగే బ్రహ్మచారిగా ఉండిపోతాను మావయ్య నేను. ఒప్పుకోండి నాన్నగారు ప్లీజ్. ప్లీజ్ మావయ్య ఏమైంది? ఈయన పెళ్లికి నేను ఒప్పుకోవాలంటే వాళ్ళకి ఆల్రెడీ పెళ్లి వచ్చిందిగా. వీళ్ళిద్దరు మర్చిపోయి చచ్చారు. ఒకసారి వీళ్ళకి చెప్పవే. అమ్మా ఒకసారి నువ్వులే. అమ్మా అమ్మా నీకు ఆల్రెడీ పెళ్లి వచ్చింది. ఇదిగో పెళ్ళయిందా? మన్మదా సారీ, నాకు పెళ్ళయింది. నీకు పెళ్లి అయిపోయిందా? మారింది కన్నీరే మిగిలింది. అరే దర్దుడా, ఆవిడికి నీతోనే పెళ్ళై చచ్చింది. మీరిద్దరు భార్యాభర్తలు నా ఇంట్లో రెండుకి దిగి చచ్చారు. నిమిషానికి ఇలా మర్చిపోయి నన్ను చంపుతున్నారేంట్రా మీరు? అమ్మ చూడాలి నిన్ను, నాన్నను చూడాలి, నాన్నకు ముద్దు ఇవ్వాలి, నీ ఒడిలో నిద్దురపోవాలి. ఈడ మతిమరుపు ఎదవా అమ్మ నాన్నని కళ్ళ ముందునే పెట్టుకొని అమ్మని చూడాలి నాన్నని చూడాలి అని ఆరా వేసుకొని తిరుగుతూ ఉంటాడు. అంటే మాకు పెళ్ళైపోయి మా కొడుకు కూడా ఉన్నాడా? థ్యాంక్ యూ అండి. ఇల్లు రెంట్కి ఇచ్చేటప్పుడు ఎవరు ఎలాంటి వాళ్ళో చూసుకొని ఇవ్వాలి. వాళ్ళు మంచోళ్ళ కాదు, వాళ్ళ బయోడేటా చూస్తామే. వాళ్ళ బ్రెయిన్ లో డేటా ఉందో లేదా ఎవడైనా చూస్తాడా? ఏంటండి ఇది పద్ధతేనా? మళ్ళీ ఏమైందిరా? ఫస్ట్ కి ఇవ్వాలి రెంట్. చేర్చండి వాళ్ళని. 10 రోజులు లేట్ అయితే ఎలా? 4 రూపాయలు రెంట్ వస్తుందనే కదా ఇంత అద్దెకిచ్చేది. రెంట్ ఇవ్వు. ఓనర్లే రెంట్ అడిగే రెంటర్లు పెట్టావు చూడు. అవునోడు కాదురా. ఏమే మొగుణ్ణి పట్టుకొని కుక్కలా కొడుతుందంటే వాళ్ళ ఓనర్లు మనం రెంటర్లు నా డౌటే. అర్థమైంది. మీరు మొగుణ్ణి కుక్కను కొట్టినట్టు కొడుతున్నారంటే మీరు ఓనర్లు, నేను రెంటర్ అని అర్థమైంది. మీకు రెంట్ ఇద్దామని జేబులో టప్పులు పెట్టుకొని వచ్చాయిందాక గడప దాటగానే మర్చిపోయా. ఏమండి ఇదిగోండి మీ రెంట్. నువ్వు వద్దు, నీ రెంట్ వద్దురా. ముందు ఫస్ట్ ఇల్లు ఖాళీ చేయి. సడన్ గా ఇల్లు ఖాళీ చేయమంటే ఎలా చేస్తామండి? 10 సంవత్సరాలు బాండ్ రాసుకున్నాం మనం. నేను 1 సంవత్సరం కదా నీకు బాండ్ రాసి ఇచ్చింది. చిన్న గ్యాప్ ఉందని సున్నాయాడ్ చేసుకున్నాలే. తెలివితేటలు ఇడికి ఇంకో సున్నా యాడ్ చేసి లేకపోయారా? 100 సంవత్సరాలు నా ఇంట్లో ఉండేవాడు. నేనంతా మూర్ఖుని కాదులేండి. ఎక్కడ తగిలేరా నాకు మీరు? లోపలికి పద నువ్వు. ఎక్కడ మీ అమ్మ నాన్న? ఎక్కడ పిలువు. అంకుల్ అంకుల్ అక్కడ అంకుల్ ఉండండి అంకుల్. ఇంట్లోకి మాత్రం వెళ్ళకండి అంకుల్. ఎవరు లోపల బయటికి రండి. ఏమైందండి? నీ కొడుకు నా 5 ఏళ్ల కూతుర్ని చాక్లెట్ ఇప్పిస్తాను ట్యాంక్ బండ్ తీసుకెళ్లాడు. నా కూతురు ఎక్కడైనా తప్పిపోతే ఎవడా బాధ్యుడు? ఎవడు బాధ్యుడు అడుగుతున్నా. సారీ నాన్న, నీకు ఎప్పుడు చెప్పకుండా వెళ్ళను నాన్న. ఏంటండి? చూడు కొడుకు టింగర్ పని చేశాడు. నా కొడుక? నాకు అసలు 10 సంవత్సరాల పిల్లలు లేక మేము వ్రతాలు చేస్తుంటాయి ఇక్కడ. ఎందుకండి పిల్లల విలువ తెలియని వాళ్ళకి ఆ దేవుడు పిల్లల్ని ఇస్తాడు? పిల్లలు లెక్క వాళ్ళు బాధపడుతుంటే నువ్వు తప్పించుకోవడానికి నీ తప్పు చేసిన నీ కొడుకుని ఏ తప్పు చేయని వాళ్ళ కంట్రీ కడగమనుకుంటున్నారా? ఇంకోసారి నీ కొడుకు నా ఇంటి వైపు వస్తాయి నీ కళ్ళు కొడతా. వాళ్ళు నీ ఇంట్లోకి రెంట్కి వచ్చారనుకుంటున్నావురా? వాళ్ళు నీ జీవితంలోకి వచ్చారా? జీవితంలోకి వచ్చారు. అనుభవించు దరిద్రుడు, అనుభవించు. నాన్న మళ్ళీ నాన్న నాన్న అంటే చంపేస్తా నిన్ను. నన్ను కొడతావా? నన్ను కొట్టాడంటే ఇది ఖచ్చితంగా మా నాన్నగారు. మా నాన్న అయితే నన్ను కొట్టాడు. అంకుల్ రండి. ఏంటండి? ఈ నీ కొడుకుని పట్టుకుని నా కొడుకు కాదంటే నువ్వు. దేవుడు మాకు అన్యాయం చేశాడు. నీ కొడుకేరా, నీ కొడుకేరా, నీ కొడుకేరా. ఏమండి ఆయన అలా కొట్టుకుంటున్నారంటే వాడు మన అబ్బాయి డౌట్ గా ఉందండి. మన కొడుకే. బాబు బాబు అయ్యో సారీ అండి, ఇందాక చెప్పొచ్చు కదండి ఈ విషయం. నన్ను ఎక్కడ చెప్పనిచ్చారా? నీ పేతాస్ డైలాగ్ లో నువ్వున్నావు, దాని సెంటిమెంట్ డైలాగ్ లో అది ఉంది, వాడి ఎమోషన్ డైలాగ్ లో ఆడున్నాడు. నా డైలాగ్ ఎవడని వింటున్నాడు రా? సారీ అండి, మా బాబుని మాకు అప్పుకిచ్చినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.
నువ్వు ఎన్ని కష్టాలు పడ్డా ఫైనల్ గా వాళ్ళ కుటుంబాన్ని అంతా ఒక్కటి చేస్తావు చూడు. హ్యాట్స్ ఆఫ్ రా నీకు. పద, మా చెల్లెలు పెళ్ళి ఉంది, పెళ్లికన్నా వెళ్ళొద్దాం. బ్యాగ్ తీసుకో, ఆ డోర్ కి తాళం వేసేయ్. ఏమే ఏంటి మనం పెళ్లికి వెళ్ళి వచ్చే లోపు వాళ్ళు ముగ్గురు 3 దిక్కులు వెళ్ళిపోతారేమో. నీకు ఒక కాఫీ ఇవ్వు. సరేనండి. ఏమే ఒకసారి బయటికి రా. ఏంటండి ఇంటికి తాళం వేసుకుందంటే ఈ రెంటర్లు ఇంతే, రెంట్ ఎగ్గొట్టేసి చెప్పా చేయకుండా ఖాళీ చేస్తారు. అందుకే 2-3 నెలలు అడ్వాన్స్ తీసుకోమని చెప్పాను. టూరెట్ బోర్డు పెట్టు, ఈసారైనా మంచి వాళ్ళకి ఇవ్వు. ఏంటో ఈ రెంటర్లు ఏమో చెప్ప చేయకుండా వెళ్ళిపోతారు. కలిసినప్పుడు బాగానే ఉంటారు, వెళ్ళేటప్పుడు ఒక మాట చెప్పారు. 2 రోజుల తర్వాత ఏమే మన ఇంటికి టూలెట్ బోర్డు పెట్టుందే. ఇంకెవరో ఆ మధ్య ఫ్యామిలీ పెట్టుంటుంది. వెళ్ళి అడుగు. ఆరాధన ఆరాధన బయట వెళ్ళము. ఎవరండి మీరు? మీరెవరో? నేను ఇంటి ఓనర్ని. ఇంటి ఓనర్ వాళ్ళకి అవుతాయా? 2 రోజుల క్రితమే ఆరాధన అనే వ్యక్తి ఇల్లు నాకు అమ్మేసి వెళ్ళిపోయాడు. మేము ఇంకెక్కడ ఉండాలి? ఇల్లు అమ్మేశాడు. ఏంటి న్యూసెన్స్? ఇక్కడ చెప్పి ఎక్కడ నేర్చుకోండి. ఎలాంటి ఇక్కడి నుంచి ముందు ఇక్కడే అడవకూడదంట. ఆ చెట్టు కింద పుట్ట కింద పడి ఎడతారా పనికి వాళ్ళడు. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. అలనాటి రామచంద్రుడి కన్నీంత సాటి నిన్ను విడవలేక ఏడుస్తుందా, ముసలోని చేసుకుంది ఏడుస్తుందా? బాబు గారు మా కాపురం చల్లగా ఉండాలని ఆశీర్వదించండి. ఎలాగో చల్లబడుతుందిలే, ఎలాగో చల్లబడుతుందిలే. బాధపడకమ్మా, బావ చాలా మంచివాడు. నేనేలా చూసుకున్నాను బావ కూడా నిన్ను అలాగే చూసుకుంటాడు. జాగ్రత్త అమ్మా. బాయ్ అమ్మా. మీ అన్నికి నువ్వంటే చాలా ఇష్టం అనుకుంటాను. ప్రాణం, ఎంత ప్రాణం అంటే చిన్నప్పుడు నేను చెరువులో పడిపోతే నన్ను కాపాడి ఆ చెరువులో ఉన్న నీళ్ళు మొత్తం తోడేశాడు మా అన్నయ్య. చెరువులో నీళ్లు తోడేస్తే పక్క వాళ్ళకి ఏం కాలేదా? ఆ పక్కనున్న 2 ఊర్లు కొట్టుకుపోయాయి. 2 ఊర్లు కొట్టుకుపోయాయా? ఇంకా నయం, ఇది బంగాళాఖాతంలో పడలేదు. అది తోడేస్తే మొత్తం భారతదేశమే కొట్టుకుపోయేది. తర్వాత రోజు కాఫీ తీసిరా. నమస్తే బావా. అదేంటి రాత్రి వైజాగ్ వెళ్ళిపోయావు కదా, సడన్ గా పక్కింట్లోంచి వచ్చావేంటి? నా చెల్లెని చూడకుండా ఉండలేకపోయాను బావా, అందుకే రాత్రికి రాత్రి ఇల్లు కొనేసాను బావా. ఇదిగోండి కాఫీ. చెల్లెమ్మా. అన్నయ్య, నా కోసం ఇక్కడ కూడా వచ్చేసావా అన్నయ్య? నీకోసం ఎక్కడంటమ్మా, ఎక్కడికైనా వచ్చేస్తామ్మా. ఎందుకంటే చిన్నప్పుడు అమ్మా నిన్ను నా చేతిలో ఇంత ఉన్నప్పుడు పెట్టేసి వెళ్ళిపోయిందమ్మా. బావా నా చెల్లెని మా అమ్మ ఇంత ఉన్నప్పుడే చేతిలో పెట్టేసి వెళ్ళిపోయింది బావా. నా చెల్లెకి నేనంటే ఎంత పిచ్చి బావా. పిచ్చి ఉండొచ్చు వేములవాడా, కానీ అన్నయ్యని చూసిన తర్వాత భర్త మీద కాఫీ కొట్టే అంత పిచ్చి ఉండకూడదు వేములవాడా. వాళ్ళు అంతే అండి, ఒకరికొకరు కనబడగానే ఒకరి ముఖం మీద కాఫీ కొట్టామా, ఒకరి కళ్ళల్లో కారం కొట్టామా అని చూడరు. ఇలా నాకెన్నిసార్లు కారం కొట్టారో. నా చెల్లెదే నేను కనబడ్డ ఎమోషన్ లో కాఫీ కొట్టేసినట్టుంది, కావాలని కాదు. ఇది మైండ్ లో పెట్టుకుని నా చెల్లెకి ఏం చేయకపోవా, నీ కాలు పట్టుకుంటాను బావా. నువ్వు వాడి కాలు పట్టుకోవడం ఏంటన్నయ్య? కావాలంటే వాడిని వదిలేస్తాను. అమ్మా మొహం మీద కాఫీ కొట్టింది ఎవరు, వదిలేస్తాను అంటుంది ఎవరు? వాళ్ళు అంతే అండి. నువ్వు ఆపు. ఒక్కటే డైలాగ్ మాత్రం బాగా చెప్తావు. వేములవాడా కాఫీ కొడితే కొట్టింది నేనేం అనుకోవట్లేదు, సరేనా? వెళ్ళు, నువ్వు లోపలికి వెళ్ళు. నువ్వు రావే. చెల్లెమ్మా. అన్నయ్య, అన్నయ్య అన్నావంటే ఎదురవన, అన్నిపై ఉన్నావంటే నిదరవన, కలలే కన్నావంటే నిజమై ముందుకి రానా, కలతై ఉన్నావంటే. ఏదో ఇల్లు వదిలి వెళ్ళిపోయినట్టు, ఊరు వదిలేసి పోయినట్టు, ఇంట్లో ఎవరింట్లో కాలే కదా వెళ్తున్నావు. దానివో ఏమండి, నాకు మంచి బావే దొరికాడుగా. మంచి బావ దొరికాడు, కానీ బామర్దే. ఇంకా నువ్వు ముయ్యి. చెల్లెల దగ్గర చాక్లెట్ లాక్కునే రకం నువ్వు. రావే నువ్వు ఇట్లా. ఊడుస్తున్నావేంటమ్మా? ఏమో అన్నయ్య, ఆయనే ఉడమన్నారు. ఆయన ఉడుమన్నాడా? బావా ఒకసారి బయటికి రా. నువ్వు ఏంటి దున్నపోతులో లోపల పడుకొని నా చెల్లెలతో బయట పనులు చేస్తానంట నువ్వు. ఏం పనులు చేస్తున్నాను రా? వాకిలు ఓడమన్నాను అంతేగా. ఏంటి ఊడ్చేది? నా చెల్లెలకి ఇప్పటి వరకు కిచెన్ రూమ్ ఎక్కడ ఉందో తెలియదు, బట్ట రూమ్ ఎక్కడ ఉందో తెలియదు, చీపురు ఎక్కడ పెడతారో తెలియదు, ముగ్గు ఏ కలర్ లో ఉంటుందో తెలియదు ఇప్పటి వరకు.
నాకు. పోనీ మొగుడున్నాడని సంగతి తెలుసా దానికి? ఓ ఎటకారం వద్దులే బావా, నా చెల్లెలు నా ప్రేమ గురించి ఎటకారం వద్దులే, అర్థమైందా? వేమిలు వాడా ఆ. ఆడపిల్లన్న తర్వాత ఇంటి పనులు అన్ని చెయ్యాలరా? అందరు చేస్తారు బావా, నా చెల్లెలు చేయదు. ఎందుకో తెలుసా? ఇంత ఉన్నప్పుడే మా అమ్మ నా చెల్లెలు నా చేతిలో పెట్టే ఇప్పుడు కూడా ఇంత ఉందిరా, ఇంత కూడా పెరగలా? ఓ చాలే బావా, నా చెల్లెలు నువ్వు ఎటకారం చేయాల్సిన అవసరం లేదు. ఎటకారం ఎక్కువైంది. ఎటకారం ఎక్కువైంది బావా నీకు. నీకు కావాల్సింది ఊడవడమేగా, నేను ఊడుస్తాను బావా. ఈ ఎదవ ఇంటి ముందు నువ్వు ఊడవడం ఏంటన్నయ్యా? నా కాపురం నిలబెట్టడం కోసం నువ్వు చీపురు పట్టుకొని నిలబెడితే నేను చూస్తూ ఉండలేను అన్నయ్య. అలాంటప్పుడు ఈ కాపురమే వద్దు, ఈ భర్తే వద్దు. ఇలాంటి ఎదవతో వేస్ట్. వేములవాడ ఆ చీపురు లాగవు, నేనే తుడుచుకుంటా, నేనే ఊడ్చుకుంటా. ఎలా తగలరా నాకు? బంగారు తల్లి అన్నయ్య బావా ఉడిచేస్తున్నాడు, ఫ్యాన్ వేసుకొని నోట్లో ఏలేసుకొని కాలు మీద కాలు వేసుకొని లోపల పడుకోమ్మ పో. నోట్లో వేలేసుకుని పడుకోవాలా? అంటే చిన్నప్పటి నుంచి నా చెల్లికి నోట్లో ఏలేసుకోవడం అలవాటు బావా. నిన్ను ఇబ్బంది పెట్టాలని కాదు బావా, నా చెల్లెలు ఇబ్బంది పడకూడదని నా ఉద్దేశం. ఎందుకంటే చిన్నప్పుడు మా చెల్లెని మా అమ్మ ఇంత ఉన్నప్పుడే నా చెల్లెలు- ఊడుస్తున్నాను కదా. బావా చెప్పింది వినాలి. దరిద్రుడు వాడి చెల్లింకాడి సంకలోనే ఉందనుకుంటున్నాడు, పిల్లయ్య మొగుడు కొంపలో ఉందన్న సంగతి నీకు అర్థం కావట్లేదు. ఏంటమ్మా ఇది? వాళ్ళంతే అండి. ఒకసారి నేను ఉల్లిపాయలు కోస్తుంటే తన చెల్లి కళ్ళల్లోంచి కన్నీళ్ళు వచ్చాయని వదిన వేధింపులు అని నా మీదే కేసు పెట్టాడు. పెళ్లిలో వాడి చెల్లి కాలు తొక్కుతూ ఉంటే వద్దు నా కాలు తొక్కు అన్నాడు. అప్పుడు అది ఆచారం అనుకున్నాను, కానీ చెల్లి మీద ఉన్న ప్రేమ సేడజం అనుకోలా. చెల్లెమ్మా అన్నయ్య ఒక కొమ్మకు పూసిన పువ్వులు అనురాగం మనదేలే. ఒక గూటిని వెలిగిన దివ్వెలం మమకారం మనదేలే. చెల్లెమ్మా సమయం సందర్భం లేకుండా ఆరా వేసుకుంటారేంట్రా మీరు? పదమ్మా వెళ్దాం. రేయ్, ఎక్కడ తీసుకెళ్తున్నారు దాన్ని? నా చెల్లికి లాలీపాప్ అంటే చాలా ఇష్టం బాబా. కిరాణ్ షాప్ తీసుకెళ్లి లాలీపాప్ తినిపించుకొని వస్తాను. అది లాలీపప్పులు తినే వయసు కాదురా దాన్ని, పిల్లలు లాలించే వయసురా. నా చెల్లి ఏ వయసులో ఉన్నా నా చెల్లి నాకు చిన్న పిల్లలాగా కనిపిస్తుంది బాబా. దరిద్రుడా, ఎక్కడ తగిలావురా నాకు? నువ్వు ఇంకా నీ చెల్లెలు బాల్యంలోనే బతుకుతున్నావేంట్రా? బయటకు వచ్చి చావరా నువ్వు? ఏంటమ్మా వీళ్ళిద్దరు ఎలా తయారయ్యారు? వాళ్ళంతేనండి. చిన్నప్పుడు వాళ్ళ చెల్లి దాగుడు మూతలాడుతుంటే ఎక్కడ దాక్కుందా అని ఒకటి కనిపెట్టాడు. అలా కనిపెట్టాడని వాడి కళ్ళే పీకేశాడు. ఇదొకటే జరిగింది చెప్పి నన్ను భయపడుతుంది కానీ అడిగిన దానికి మాత్రం సమాధానం చెప్పదు. చెల్లి ఈ ఐస్ క్రీమ్ తినమ్మా. వద్దన్నయ్య, చీర మీద పడి చీర పాడైపోతుంది. పర్లేదమ్మా, బాగా ఉతికేస్తాడు. చిన్నప్పటి నుంచి నా చెల్లెని ఒక పనులు కూడా చేయించలేదు బావా. నేను చాలా ఇదిగా పెంచాను నా చెల్లిని. అమ్మా ఏమైందమ్మా తుమ్మే? ఏం జరిగింది? నా చెల్లె తుమ్మింది డాక్టర్. తుమ్మిందా? నేను చూసుకుంటా. ఏంటమ్మా ఇది? వాళ్ళంతే అండి. చిన్నప్పుడు వాళ్ళ చెల్లి దగ్గితే నా చెల్లి దగ్గిందని ఊరంతా పొగబెట్టి ఊరందరినీ 2 రోజులు తగ్గించాడు. అదే ఏమైందో అర్థం కావట్లేదు. బ్లడ్ టెస్ట్ చేయాలి, నాకు చేయండి డాక్టర్. స్కానింగ్ చేయాలి, నాకు చేయండి డాక్టర్. బాడీ అంతా చెకప్ చేయాలి. నాకు చేయండి డాక్టర్. అయితే పద లోపలికి. రండి డాక్టర్. ఇది తుమ్మితే వాడికి టెస్టులు చేస్తున్నారేంట్రా దరిద్రులారా? నన్ను నాకించింది కాకుండా ఇంకా లాలీపాప్ లాగుతున్నా చిన్న పిల్లలాగా. ఏమైంది డాక్టర్? రిపోర్ట్స్ అన్ని నార్మల్ గానే ఉన్నాయి, ఏం జరిగిందో అర్థం కావట్లేదు. అరే ఆడికి టెస్టులు చేస్తే దీనికి ఏమైందో ఎలా తెలుస్తుందిరా? మమ్మల్ని ఇద్దరిని వేరు చేసి మాట్లాడుకు బావ నువ్వు. అర్థమైంది. నాకు టెస్ట్ చేస్తే చెల్లికి ఏమైందో తెలిసిపోద్ది. ఇప్పుడు ఏం చేద్దాం డాక్టర్? నిన్ను మీ చెల్లిని ఐసీయూలో పెట్టి అమెరికా నుంచి డాక్టర్ పిలిపాలయ్యా. అరే 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 ₹10 మాత్రతో పోయి దానికి అమెరికా నుంచి డాక్టర్ ఎందుకు రా దరిద్రుడా? అది ఐస్ క్రీమ్ దప్పు తినడం వల్ల వచ్చినటువంటి తుమ్మురా. అవునా డాక్టర్? అదే కావచ్చు. అదే కావచ్చు. అదే మీరు డాక్టర్ లేని రాసు కావచ్చు కావచ్చు. ఏంటమ్మా ఇది? చిన్నప్పటి నుంచి ఒక్కసారి తుమ్మలేదా ఇది? వాళ్ళంతేనండి. చిన్నప్పుడు ఆపో, చిన్నప్పుడు అంట చిన్నప్పుడు. నీ చిన్నప్పుడు మీద బండ కూడా. అరే అరే దాన్ని అడ్డు పెట్టుకొని ఉండగరా, అప్పుడప్పుడు నాకు వదలరా నువ్వు. వెళ్దాం పద. మళ్ళీ ఎక్కడ
తీసుకెళ్తున్నారా దాన్ని? పక్క వీధిలో రంగుల రత్నం ఏదో వచ్చిందంట బాబా. నా చెల్లికి రంగుల రత్నం అంటే బాగా ఇష్టం. ఒక్కసారి నా చెల్లిని రంగుల రత్నం నా చెల్లి లెక్కి పైనుంచి అన్నయ్యా అని నేను కింద నుంచి చెల్లెమ్మా అని పిలిస్తే ఆ అనుభవం చెప్పలేం బావా. అది అనుభవిస్తూనే తెలుస్తుంది. రామను మాట్లాడితే దాన్ని సంకలో పెట్టుకొని తిరుగుతావేంట్రా? ఇంక నేను ఎప్పుడు సంసారం చెయ్యాలరా? లేట్ వయసులో పెళ్ళయిందిరా, సగం ఊడిపోయింది. సరే అమ్మా, ఆ రంగుల రత్నం దగ్గర నేను ఒక్కడిని వెళ్ళొస్తాను. బాగా ఫీల్ అవుతున్నాడు. అన్నయ్య నన్ను వదిలేసి నువ్వు ఒక్కడికి ఒంటరిగా ఎప్పుడైనా రంగుల రటన్ దగ్గరికి వెళ్ళావా అన్నయ్య? లేదమ్మా, లేదు. అలాంటిది ఈ గొట్టగాడి కోసం నన్ను వదిలేస్తావా? అయినా మన ఇద్దరి మధ్య ఈ కరియప్పగాడు ఎవడు అన్నయ్య? నన్ను వదిలేసి వెళ్ళడం ఏం బాగాలేదన్నయ్య. ఇంత ఉన్నప్పుడు అమ్మ నీ చేతిలో పెట్టేసి పోయిందన్నయ్య. నన్ను వదిలేసి వెళ్ళడం నీకు న్యాయంగా ఉందన్నయ్య? కొమ్మకు పూచిన పువ్వులం అనురాగం మనదేలే. అమ్మా నాన్న లేని దాన్ని చేసుకోవాలి కానీ నీలాంటి శాడిస్టాన్ని ఉన్నదాన్ని మాత్రం చేసుకోకూడదురా. లాభం లేదు. ఇంకా ఏమే మీ అన్నయ్య దగ్గర ఉంటే కాపురం కాదు కదా, కాకరకాయ కూడా వన్నవాడు. ఎక్కడ పేరు పోదాం పద. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. పేషెంట్లు అందరు కూల్ గానే ఉన్నారుగా? కూల్ గానే ఉన్నా డాక్టర్. నువ్వు కొత్తగా వచ్చావు కాబట్టి నీకు తెలియదు, కొంచెం జాగ్రత్త. నేను అలా రౌండింగ్కి వెళ్ళొసి వస్తా. అలాగే డాక్టర్. సార్ మీ ఆరోగ్యం ఇప్పుడు ఎలా ఉంది సార్? ఇప్పుడు కాస్త బానే ఉందమ్మా. ఏమన్నా తిన్నారా సార్? ఇందాకే 2 ఇడ్లీలు తిన్నానమ్మా. పాలేమన్నా తాగారా సార్? తాగుతానమ్మా. నువ్వు ఇలా అడుగుతుంటే నా 5 సంవత్సరాల కూతురు నాకు గుర్తొస్తుందమ్మా. మీ అమ్మాయి పేరేంటి సార్? నా బంగారు తల్లి పేరు మౌనిక అమ్మా. మీ పేరేంటి సార్? నా పేరు కుమార్ అమ్మా. మీ ఆవిడ పేరేంటి సార్? దాని పేరు అవసరమా నీకు? ఆ కొండ ముచ్చు దాని పేరు అడుగుతావే నువ్వు? ఏ ఊరనేది మెంటల్ దానా, పనికి మాలిందానా? ఎవడే నీకు ఉద్యోగం ఇచ్చింది? దాని పేరు అడుగుతావే నువ్వు? దాని పేరు అడుగుతావా? ఏమైందమ్మా? ఇప్పటి వరకు మా అమ్మ నన్ను కూడా ఇలా తిట్టలేదు సార్. బీపీ పేషెంట్లు అంతేనమ్మా. ఇప్పటిదాకా ప్రశాంతంగా ఉన్నాడు సార్. వాళ్ళ భార్య పేరు అడగంగానే సీరియస్ అయిపోయాడు. ఇప్పుడు ప్రశాంతంగా ఉన్న నీళ్ళలో ఇంత పెద్ద రాయేస్తే నీళ్ళు అల్లకల్లోలం అయిపోదామా? అలాగే ప్రశాంతంగా ఉన్న వాడి జీవితంలో పెళ్ళాం అనే బండరాయి వచ్చి వాడి జీవితాన్ని అల్లకల్లోలం చేసేసింది. అందుకే పెళ్ళం పేరు ఎత్తగానే తోక తొక్కిన తాజ్మహల్ బుస్తున లేస్తాడు. ఎవడ్రా వాడు? డాక్టర్ అని కూడా చూడకుండా అలా తిడుతున్నాడు ఏంటి డాక్టర్? ఇంకా నన్ను కొట్టలే, సంతోషించాలి. అసలు వీళ్ళకి బీపీ ఎలా వచ్చింది డాక్టర్? వాడికేమో భార్య ఫ్రస్ట్రేషన్ లో వాడికి బీపీ వచ్చింది, వీడికేమో ట్రాఫిక్ జామ్ వల్ల బీపీ వచ్చింది. నిన్ను చంపే వరకు నేను నిన్ను వదలనే. నువ్వేంటే నా సంఖ్య ఎక్కావు? భయమేస్తుంది డాక్టర్. మనమే భయపడితే ఎలా? మనమే ధైర్యం ఉండాలి. సంగతిగా వస్తాయి రాజేశ్వరి, నువ్వు నాకు దొరకాలి కానీ నిన్ను కుక్కలు కొట్టాడు కొడతానే. ఈ రాజేశ్వరి ఎవరమ్మా? జడలో మళ్ళీపోయిన సీరియల్లో నా గాయత్రి నా రాజేశ్వరి. నాకు పిల్లోడు పుట్టినప్పుడు గదిలో బంధించింది. నా పిల్లోడు ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నాడు. నా గాయత్రి ఇంకా బయటికి రాలే. గాయత్రి బయటికి తీసారా? తీసారా అడుగుతున్నాను. తీసుకొద్దాం. ఆ డైరెక్టర్ తో నేను మాట్లాడతాపా. నువ్వు ఇంత బీపీ టాబ్లెట్ వేసుకో. రిలాక్స్, పడుకోమ్మా. నాకు బీపీ మొత్తం తగ్గిపోయినట్టుంది డాక్టర్ గారు. నన్ను డిశ్చార్జ్ చేసేయండి. బీపీ నీలో చాపేసుకొని కాలు మీద కాలేసుకొని లోపల పడుకుంది కుమార్. దొంగ ఎక్కడ దాక్కున్నాడో చెప్పొచ్చు కుమార్, కానీ బాడీలో బీపీ ఎక్కడ దాక్కుంటా చెప్పలేం కుమార్. ఓ 2 రోజులు ఉండు. లేదు డాక్టర్, నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను. అయితే మీ భార్య పేరు చెప్పండి. మెంటల్ దానా, మళ్ళీ దాని పేరు ఎత్తుతావే నువ్వు? నన్ను ప్రశాంతంగా బతకనివే నువ్వు. నిన్ను చంపేస్తా కానీ నేను ప్రశాంతంగా డాక్టర్. నా బీపీని రెచ్చగొట్టి మరి అది గెలుగుతుంది డాక్టర్. లేదు కుమార్, నీకు బీపీ ఉందో లేదో చెక్ చేస్తుంది. వైద్యంలో ఇది ఒక భాగం. నీ జీవితంలో సగభాగం
అని చెప్పి సగం జీవితాన్ని ఆ పనికి మళ్ళీ సంఖ్య నాకు ఇచ్చింది. వైద్యంలో సగభాగం అని చెప్పి ఉన్న జీవితాన్ని మీరు సంఖ్య నాకు ఇస్తున్నారు. నా జీవితం నాది కాదా? ఏంటో పని చేసుకునేది? ఆ పనికి మళ్ళీ పని చేసి నీకు పని చేసి అందరికి పని వాళ్ళ కనిపిస్తున్నా. బీపీ వర్సెస్ బీపీ స్టార్ట్ ఎందుకు? బీపీ టాబ్లెట్ అయిపోయాయి డాక్టర్. రోజా గారి దగ్గర ఉంటే తీసుకురా. నువ్వేమన్నా భోజనానికి హాస్పిటల్కి వచ్చావరా? నువ్వు కూడా బీపీతో హాస్పిటల్కి వచ్చావరా? టాపిక్ జామ్ అయిపోతుంది. ఇట్లా ఒకటి చుట్టుకొని వస్తాడు, అటు నుంచి ఒకటి చుట్టుకొని వస్తాడు. 2 నిమిషాలు ఆగలేవరా నువ్వు? 2 నిమిషాలు చచ్చిపోతావని అడుగుతున్నాను నేను. నువ్వేంట్రా నా పిల్లల సంబంధం లేకుండా మాట్లాడుతున్నావు? మీకు దమ్ముంటే ఆ రాజేశ్వరితో గొడవ పడండి రా. మీరు గొడవ పడడం కాదు. మీరు మగాళ్ళే అయితే నా రాజేశ్వరిని తన్ని నా గాయత్రి నాకు తీసుకురండి రా. ఏంటో మగాడన్నా తంతే హాస్పిటల్ బయట పడతావు. ఎక్కడ తెచ్చావా సిస్టర్? రోజా గారి దగ్గర వెళ్ళమంటే రోజా అమృత గారి దగ్గర వెళ్ళట్టుంది. ఇది త్వరగా రావే, కొట్టుకొని చేస్తున్నారు వాళ్ళు. ఇదిగోండి సార్. రోజా గారి దగ్గర తెచ్చావా? లేదండి, నాగబాబు గారి దగ్గర నుంచి తెచ్చా. మేడం దగ్గర నిమిషానికి ఒకటి అయిపోతుందంట. ఓ సీట్ అయిపోతుందా? ముందు తల్లో పేలు తీసుకోండి, తర్వాత తోలు తిద్దు గానీ. ఇదిగోండి టాబ్లెట్ వేసుకోండి. సార్ ఈ బీపీ టాబ్లెట్ వేసుకోండి సార్. టాబ్లెట్ నువ్వు కదా డాక్టర్ మూసుకొని ఎవరు పనులు చేసుకోండి ఇక్కడ. నాకు బీపీ టాబ్లెట్ ఎవడేస్తాడు? చచ్చిపోమ్మంటావు బీపీతో? చచ్చిపోమ్మంటావు? చెప్పు, చచ్చిపోతా. నమస్తే సార్. నమస్తే. అమ్మగారు లంచ్ బాక్స్ పంపించారు సార్. అలాగే. నమస్తే మేడం. నమస్కారం అండి. నేను సార్ గారు డ్రైవర్ నండి. ఓ అవునా? ఏంట్రా మీ అమ్మ పచ్చడి వేసి పంపించింది, పప్పు గిప్పి వేసి పంపించలేదంటే దీంట్లో? కనిపిస్తున్నాను నేను పిల్లల్లో కనిపిస్తున్నానా? నీకేమైందిరా? అయినా దగ్గర పని చేస్తున్నా అని చెప్పేసి నోటి వచ్చిన మాట్లాడతావు నువ్వు. నేనేమన్నారా నిన్ను? నీ హద్దులో నువ్వు ఉండవు. జాగ్రత్త, ప్రవక్కునేటోడే. అంత బీపీ ఉండండి మీ దగ్గర జాబ్ లో ఎలా పెట్టుకున్నారు సార్? దరిద్రుడు మొన్నటి వరకు బానే ఉన్నాడు, సడన్ గా ఏమై చచ్చిందో ఏమో దరిద్రుడికి. ఎవరు పనులు చేసుకోండి ఇక్కడ. ఎవరిని అంటున్నావు నువ్వు? ఎవరిని అంటున్నావు? నా పని నేను చేసుకుంటాను రా. నువ్వేరా దున్నపోతలో పడుకున్నావు? ఎవరు అంటున్నావు నువ్వు? ఏమైందిరా? చూడు, నా పని నేను చేసుకుంటే కావాలని గెలుపుతున్నాడు ఎదవా, పనికి మాలని ఎదవా. నిద్రలో కలవరిస్తుంటే వాడు చేస్తావు ఏంటి కలవరించేది? ఎవడు ఖాళీగా లేడు ఇక్కడ, ఎవరి పని వాడు చేసుకుంటాడు ఇక్కడ. డాక్టర్ నీ లిమిట్ లో నువ్వు ఉండు. నువ్వు నేను ఒకే హాస్పిటల్ లో పని చేస్తున్నావు. నువ్వు సిరింజ్ పట్టుకున్నావు, నేను చీపులు పట్టుకున్నాను. అంతే తేడా. ప్రతి ఒళ్ళు నాకు చెప్పేవాడే. అరే ఏమైందిరా మీ అందరికి? అర్థపర్థం లేకుండా అయిపోతున్నారేంట్రా? ఇంత మరి టూ మచ్చా? సిస్టర్ ఒకసారి పేషెంట్ అందరికి ఒకసారి బీకి చెక్ చేయి. ఎవరు చెక్ చేస్తాడు? నువ్వేం చేస్తావు? నువ్వు చెక్ చేయవా? అన్ని పనులు నేనే చేయాలా? నీకేమైంది? గాడిది గుట్ట అయింది, గోకూర పులుసు అయింది. నువ్వు డాక్టర్ అయితే ఎవరుతావురా బోడి? నేనే మానేస్తా. బోడి డాక్టరు, బోడి పేషెంట్లు, బోడి హాస్పిటల్. సీరియల్ సరదా కోసం చూడాలి, వచ్చేటట్టు చూడకూడదే. కూరలో ఉప్పు తక్కువైందని అప్పుడల్లా కరతో కొట్టావే, అప్పుడు మొక్కుంటానా? పిల్లాన్ని డీల్ చేయని వాడు పెళ్లి పనికి మాలి ఎదవా. మోసుకొని ఎవరు పనులు చేయండి ఇక్కడ. ఎవడు పనులు మార్చేస్తున్నాడు? ఎవరు పనులు మార్చేస్తున్నారా? నువ్వు ఒక్కడరా చేయట్లేదు. నా బొంగులో బీపీఎల్ సమాజాన్ని సృష్టిద్దామనుకున్నా, నాకే బీపీ చేశారు పనికి మాలి ఎదవలు. మనిషి బీపీ ఉంటాడు రా, కొన్ని టైంలో బీపీ ఎక్కడ ఇప్పుడు అర్థమైంది నాకు. నా
మెగా కామెడీ షో. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. ఎట్నానా నాన్న చదువుకుంటున్నావా? అవునన్నా చదువుకుంటున్నా రేపు వెరీ గుడ్ ఎగ్జామ్స్. వెరీ గుడ్ నాన్న వెరీ గుడ్. బాగా చదువుకున్నానా? లెక్కల్లో ఏమైనా డౌట్ ఉంటే నన్ను అడుగునా చెప్తా. మిగతా 5 సబ్జెక్టులు కూడా ఉన్నాయి కదా, అవి కూడా చెప్పొచ్చుగా. పెళ్ళైన ప్రతి వాడికి మిగతా 5 సబ్జెక్టులు గుర్తుండదురా. లెక్కల సబ్జెక్ట్ ఒకటే గుర్తుంటది. పెళ్ళైన ప్రతి మగాడు వాడు సినిమాకి వెళ్ళినా, షికారుకి వెళ్ళినా, గుడికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, చివరికి తద్దినానికి వెళ్ళినా వాడి మైండ్ లో లెక్కలు తిరుగుతూనే ఉంటాయి. ఇదిగో నాన్న పాలు. ఇంట్లో గ్యాస్ అయిపోయింది. 20 రోజులకు ఒకసారి అయిపోతుంది అంటే గ్యాస్. నా ఒంట్లో ఏం ఎక్కించుకోవట్లే గ్యాస్. ఇంకేగా వండి పెడుతున్నా. మొగుడు ఆఫీస్కి వెళ్ళగానే చాలు ఇంట్లో ఏదేదో దొప్పుకొని వండుకొని తింటారు. ఇంటికి వచ్చే లోపు గిన్నెలని నాకేసి తుడిచేసి ఏం తెలియనట్టు ఇలా కూర్చుంటారు. 24 గంటలు ఇంట్లోనే ఉంటాం, ఏదో ఒకటి వండుకుని తింటాం. అది కూడా తప్పేనా? మొగుడు శాలరీకి సరిపోయేంత వండుకొని తినండి, తప్పు కాదు. కానీ మొగుడే అప్పులు పాలేంత వండుకొని తినద్దు అంటున్నానే. అసలు ఇదంతా కాదు కానీ నాకు నెలకు 5,000 ఇవ్వు. నీకు 5,000 ఇచ్చి ఇంటి రెంట్ 15,000 కట్టి, ఈడి ఫీజు 10,000 కట్టి, పాల బిల్లు 3,000 కట్టి, కరెంట్ బిల్లు 2,000 కట్టి, ఇలా కట్టి 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 రోజు కట్టె పుల్లలా తయారవుతున్నాను. నువ్వు కట్టె పుల్లైనా అగ్గి పుల్లైనా నాకు సంబంధం లేదు. నాకు 5,000 ఇవ్వు. నా పొంగులో కాపురం, ఈ కాపురం నుంచి లేను, నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను. పో. ఎవడాపుతున్నాడు ఇక్కడ నిన్ను? వెళ్ళిపో. నా బొంగులో ఇల్లు, కాపురం. రోజుకి గాడిది కంటే దారుణం అయిపోతుంది నా జీవితం, నా బొంగులోది. అమ్మా నాన్న వెళ్ళిపోతా అంటున్నాడే. ఎక్కడికి వెళ్ళడు, అక్కడక్కడే తిరుగుతూ ఉంటాడు. చూడు. ఇది ఒక ఇల్లు, ఇది ఒక కాపురం. ఖర్చు ఖర్చు ఖర్చు, పొద్దు నుంచి రాత్రి వరకు ఖర్చులే ఖర్చులే. ఇంకా బయలుదేరలేదా? ఎందుకు తలుపులు కొట్టుకుంటూ అక్కడక్కడే తిరుగుతున్నావు? సైలెంట్ గా వెళ్ళిపోక. తలుపు కొట్టట్లేదు, ఇక్కడ బట్టలు ఎతుకుతున్నాను. మీ బట్టలు అంటే ఒక దగ్గర పెట్టుకుంటారు, మా బట్టలు అక్కడొకటి ఇక్కడొకటి పెడతారు కదా, అవి వెతుకుతున్నాను. నా బొంగులో జీవితం. ఎక్కడెళ్ళింది ఆ పౌరుషం? ఎక్కడెళ్ళింది ఆ పౌరుషం? అమ్మా నాన్న నిజంగానే వెళ్ళిపోతున్నాడమ్మా. ఎక్కడికి వెళ్ళాలరా? నువ్వు చూస్తూ ఉండు. పుట్టింటి నుంచేమో బీరువాలు తీసుకొస్తారు, కట్ చేస్తే ఇక్కడ బీరువాలో మీ బట్టలే ఉంటాయి. నీ బొంగులో బీరువాలు మీరు. రామరావు వెళ్తున్నాను. రామరా వెళ్ళేవాడు వెళ్ళక రామరావుకి ఎందుకు చెప్తున్నావు? ఇన్ని రోజులు కలిసి ఉన్నాడే, వెళ్ళేటప్పుడు ఒక మాట కూడా చెప్పలేదు అంటాడు కదా, అందుకని ఒక మాట చెప్పేసి వెళ్తున్నా. ఇంట్లో నాకు వాల్యూ లేకపోవచ్చు, బయట నాకు మాత్రం బాగానే వాల్యూ ఉంది. అర్థమైందా? కాంతారావు నేను వెళ్ళిపోతున్నా. కాంతారావు సరే సరే. ఈ దరిద్రుడి కంటే రామారావు అనే బెటర్, ఉంటే ఎంతో కొంత ఆపేవాడు. ఈ దరిద్రుడు లోపల నుంచి ఎల్లు అంటున్నాడు. వెళ్తా అని చెప్పి అక్కడక్కడే తిరుగుతావే. చెప్పులు వెతుకుతున్నాను, చెప్పులు. బాగా చదువుకోరా, రేపటి నుంచి నీకు నాన్న లేడు. అర్థమైందా? ఇన్ని రోజులు మీ నాన్న నీకు ఉన్నాడు కాబట్టి బాగా చదివించాడు. వాడి సంగతి నేను చూసుకుంటాను కానీ బయలుదేరు. కొడుకు కదా, కన్నాను కదా. ఈడు ఉన్నాడు కాబట్టే నీతో కలిసి ఉన్నా, ఈడే లేకపోతే ఎప్పుడో వెళ్ళిపోయేవాడిని. సరేరా, జాగ్రత్త, బాగా బతకండి, బాగా ఉండండి. ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇవ్వరా, చివరి సంతకం పెట్టేసి వెళ్తా. అమ్మ పెట్టేసింది నాన్న. పెడతారు. అన్నం పెట్టేవాడికి సున్నం పెట్టాలంటే వీలేగా. వెళ్ళేవాడివి చొక్కా ఎందుకు మారుస్తున్నావు? చొక్కా బాలేదు. టిఫిన్ టైంలో బయలుదేరతానన్నావు, లంచ్ టైం అయింది, ఇంకా బయలుదేరలే. నువ్వు 100 సార్లు చెప్పాల్సిన అవసరం లేదు, అర్థమైందా? నేను వెళ్తా అన్నాను కదా, వెళ్తా. మాట అంటే మాటే. చంద్ర ఎలాగో ఇవాళ ముహూర్తం బాగా లేదు సార్, నన్ను అసలు ఎవరు ముహూర్తాలు బాలేవు. ముహూర్తాలు గిర్తాలు ఏం సార్, మన బతికే ముహూర్తం బాలేదు. ఇదే ఈ ముహూర్తం ఎందుకు సార్? బెల్ట్ అది మంచం కిందే ఉంది. అక్కడే ఉంటాయి మా ఎక్కడ ఉంటాయి? మంచం బొక్కలోనే ఉంటాయి అన్ని. అమ్మా నాన్న బయటికి వెళ్తా అని లోపలికి వెళ్ళాడు, ఇంకా రాలేదంటమ్మా. ఎందుకు వస్తాడు? లోపలికి వెళ్ళి పడుకున్నాడు. పడుకున్నాడా? ఇదేంటమ్మా ఇందాక నుండి వెళ్తా అన్నాడు, లోపలికి వెళ్ళి పడుకున్నాడేంటమ్మా? మా నాన్న ఇలా కూడా ఉంటాడా? ఎప్పటి నుంచి చూస్తున్నా మీ నాన్ని, నువ్వు పుట్టక ముందు నుంచి చూస్తున్నా. పద లోపలికి. గంట సేపు తర్వాత ఏమే ఒక కాఫీ. వెళ్తానన్నా. నేను ఎందుకు వెళ్తానే? ఈ రెంట్ నేను కడతానా, 15 మీ అయ్యొచ్చేను కట్టట్లా. నేను ఎందుకు వెళ్తానే? నువ్వు వెళ్ళే.
పోసుకోళ్ళప్పటికెళ్ళు మొగుడు ఇంట్లో లేకపోతే పోయి మీద వేడుకుని ఉడకదు వీడికి ఎల్లు ఎల్లు అంట. ఇందాక ఎమోషన్ లేదో ఫోన్ ఏదో పగలు కొట్టేసినట్టున్నా. ఇదిగో పిల్లాడి స్కూల్లో పిల్లలు కలిసి ఏదో నాటకాలు చేస్తున్నారంట. 4 రోజులు యాక్టింగ్ స్కూల్లో జాయిన్ చేయి. వీడు మంచిగా యాక్టింగ్ చేస్తే మంచి అవార్డు అయినా వస్తుంది. ఎందుకే నీది నీ ఫ్యామిలీది యాక్టింగ్ చూస్తే సరిపోదానే? అమ్మాయి చాలా మంచిది అల్లుడు, ఒక్క మాట కూడా మాట్లాడేది అల్లుడు. నా అమ్మాయి నోట్లో నాలుక కూడా లేదు అల్లుడు. మా అమ్మాయికి అడుగు జాడల్లో నడుస్తుంది అన్నారు. ఆ వినయము మీ అమ్మా నాన్న వినయం వినాయక్ చూసి ఉంటే సినిమాలో మంచి క్యారెక్టర్ ఇచ్చేవాడే. మా ఫ్యామిలీ యాక్టింగ్ ఎందుకులే, ఇందాక మీ నాన్న టిఫిన్ టైం నుండి లంచ్ టైం వరకు యాక్టింగ్ చేశాడు చూడు, అది గుర్తు పెట్టుకో, ఆస్కార్ అవార్డే వస్తుంది. ఒక్క క్షణం కూడా ఉంటాడు. రామరా రామరా ఈ దరిద్రుడు ఇంకా రాలినట్టున్నాడు. కాంతారా కాంతారా ఏంటి? నేను వెళ్ళిపోతున్నాను కాంతారా. సర్లే బయలుదేరు. సర్లే అంటే పాపం పక్కింటోడు పెళ్ళంతో గొడవ పడ్డాడు. మరి బాబు ఏదో సర్ది చెప్పి వాడిని ఆపుదామని ఉందారా నీకు? ఉందారా? నీ ఇంట్లో చల్లగా ఉందంటే పక్కింట్లో వేడిని పట్టించుకోవాలా నువ్వు? నీ ఇంట్లో ఈ వేడి వచ్చినప్పుడు తెలుస్తుందా దరిద్రుడా? సర్లే లోపలికి దాని ఇంటికి నేను చచ్చినా వెళ్ళను కాంతారా. నేను చచ్చినాక ఆ ఇల్లే అవసరంలా. సరే బయటికి వెళ్ళిపో. వెళ్తాడ్రా వెళ్తా వెళ్ళడానికే ఫిక్స్ అయి వచ్చాడ్రా ఎదవా. నువ్వేంటి చెప్పి నీ ఇంట్లో మాత్రం రాను రే, నీ ఇంట్లో మాత్రం రాను. నువ్వు చెప్పాలరా నాకు, నువ్వు వెళ్ళమని చెప్పాలా? నువ్వు వెళ్తా అని చెప్పి తిరిగి ఇక్కడికి వచ్చి కూర్చున్నావే. వర్షం పడుతుంది బయట, తగ్గాక వెళ్తా. వర్షం పడితే గొడుగేసుకెళ్ళొచ్చుగా. నాకు గొడుగు అవసరమన్నా? బొంగులో గొడుగు అది అవసరం. గొడుగు తడుచుకుంటుంది. బొంగులో కాపురా, బొంగులో ఇల్లు. ఇది ఒక పెళ్ళాం, ఇది ఒక కొడుకు. బొంగులో ఇల్లు. నాన్న నిజంగా వెళ్ళిపోయినట్టున్నాడమ్మా. ఈ మగాళ్ళు బంతి లాంటి వాళ్ళరా. బంతిని ఎంత ఫోర్స్ గా కొట్టినా తిరిగి గ్రౌండ్ లోకే వచ్చినట్టు, మొగుడు ఎంత ఫోర్స్ గా వెళ్ళినా తిరిగి పెళ్ళాం పిల్లల దగ్గరికే వస్తాడు తప్ప ఎక్కడికి వెళ్ళడు. నువ్వే కంగారు పడకు, గంట సేపు అని బోర్డు వెళ్ళగానే మీ నాన్న వచ్చేస్తాడు. అరే చిన్న నీ కోసం వచ్చాన్రా. నేను లేకపోతే నా కొడుకు ఏమైపోతాడే అనే గుర్తుకొచ్చి వచ్చేసాడ్రా. మీ అమ్మ కోసం రాలా? అమ్మా నాన్న వచ్చారు. ఎక్కడికి వెళ్ళావు గంట సేపు? అక్కడ కిరాణా షాప్ ఉంది కదా, అక్కడ కూర్చొని 4 టీలు తాగి 2 బన్నులు తిన్నా. ఆ గ్యాప్ లో వాడు కాపురం గురించి చెప్పాడు. వాడు కాపురం కొంటే నా కాపురం బెటర్ అనిపించింది నాకు. సరే ఆకలి అవుతుంది, అన్నం పెట్టు. నువ్వు తిరిగి రావేమో అని మిగిలిన అన్నం ముష్టోడుగా వేసేసాను. ముస్టాడికి ఎలా వస్తావు నువ్వు? మళ్ళీ ముస్టాడు వస్తాడు, చిచ్చి మీ మొగుడు వస్తాడని తెలియదా నీకు? నువ్వు అంత ఫోర్స్ వెళ్తే వెళ్ళిపోయా అనుకున్నా. సిగ్గు లేకుండా మళ్ళీ తిరిగి వస్తాను. ఎవరికి తెలుసు? ఎవరికీ సిగ్గు లేదు. చూసే వాళ్ళకి మాకు వాళ్ళకి పిచ్చెక్కుతుంది మీ గొడవ వల్ల. పదవే వాడి కోపం వచ్చినట్టుంది. వీళ్ళని చూసిన తర్వాత రేపు నిన్ను పెళ్లి చేసుకోవాలనే మూడు, ఉత్సాహం, ఇంట్రెస్ట్ సర్వనాశనం అయిపోయాయి. నువ్వు ఇక్కడ వెయిట్ చేసి ఏ లాభం ఉండదు. ఇంకెళ్ళి